శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనం బాలకాండ. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథ. భాగంలో త్రిశంకుడు మీరు కూడా కుదరదంటే వేరే గురువు దగ్గరికి వెళ్తానని వశిష్ఠపుత్రులతో అంటాడు. అప్పుడు వారికి కోపం వచ్చి నువ్వు చండాలుడు అవుదుగాక అని త్రిశంకుని శపించారు. మరునాడు సూర్యోదయం అయ్యేసరికి రాజాభరణములతో చక్కగా ఉండే రాజుగారి శరీరకాంతి పోయింది. నల్లగా అయిపోయాడు. ఒంటి మీద పెట్టుకున్న బంగారు ఆభరణాలన్నీ ఇనుప ఆభరణాలు అయిపోయాయి. జుట్టు ఎర్రగా మారిపోయింది. కళ్ళు ఎర్రబడిపోయాయి. మనిషి భయంకరంగా అయిపోయాడు. చుట్టూ ఉన్న మంత్రులు వాళ్ళు రాజుగారిని చూసి పారిపోయారు. త్రిశంకుడు ఆ స్వరూపంతో తిరుగుతూ విశ్వామిత్రుని దగ్గరకు వచ్చాడు. విశ్వామిత్రుని కూడా మళ్ళీ అదే కోరిక కోరాడు. ఇంత జరిగినా కొందరిలో ఇంకా మార్పు రాదు. కింద పడినా సరే నేను మీదనే ఉన్నానంటాడు. వాడిని మీరు మార్చలేరు. మీరు ఎన్ని చెప్పండి, వాడు అన్నీ విని చిట్ట చివరికి ఒకటే మొదలు పెడతాడు. మీరు ఎంత చెప్పినా వాడి తప్పును ఒప్పుకోడు. అయ్యా, నేను చాలా ధార్మికంగా పరిపాలించానండి. యజ్ఞం చేసినన్ని శరీరంతో స్వర్గానికి పంపమని వశిష్ఠుని కోరాను. ఆయన కుదరదన్నాడు. అప్పుడు ఆయన కుమారుల వద్దకు వెళ్ళి అర్థించాను. వాళ్ళు మా నాన్నగారు చేయనన్నది మేము చెయ్యము, అది శాస్త్రంలో లేదు, కుదరదు అన్నారు. పైగా నన్ను చండాలుడు కమ్మని శపించారు. ఇప్పుడు మీరు తప్ప నాకు వేరే గతి లేదు, మీరే నన్ను రక్షించాలి అన్నాడు. వశిష్ఠుడు చెయ్యలేనన్న పనిని చేసి తాను వశిష్ఠుని కంటే అధికుడునని నిరూపించుకోవాలని విశ్వామిత్రుడు భావించాడు. అందుకని తాను త్రిశంకుడిని శరీరంతో స్వర్గానికి పంపిస్తానని హామీ ఇచ్చాడు. నీ గురుపుత్రులు నీ శరీరాన్ని చండాలంగా మార్చారు. ఇప్పుడు నిన్ను ఈ చండాల రూప శరీరంతోనే స్వర్గానికి పంపిస్తాను. నిన్ను మామూలు క్షత్రియుడిగా మార్చి కాదు, ఇలాగే ఈ నల్లటి శరీరంతో ఇనుప ఆభరణాలతో నిన్ను స్వర్గానికి పంపిస్తాను. విశ్వామిత్రుని శక్తి ఏమిటో చూద్దుగాని అన్నాడు. పిమ్మట విశ్వామిత్రుడు తన శిష్యులను పిలిచి ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మణులను, ఋషులను, వారి శిష్యులను త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపడానికి గాను తాను చేయబో యాగానికి తీసుకురావాల్సిందని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా రావడానికి తిరస్కరిస్తే అటువంటి వారి వివరములు తనకు తెలియజేయవలసిందని వారికి చెప్పాడు. వారు వెళ్ళి అందరినీ పిలిచారు. అందరూ వచ్చారు. కానీ వశిష్ఠ మహర్షి కుమారులు రాలేదు. వారితో పాటుగా మహోదయుడనే మరో బ్రాహ్మణుడు కూడా రాలేదు. యాగం చేయిస్తున్నవాడు క్షత్రియుడు. ఎందుకంటే ఇప్పటికి విశ్వామిత్రుడు రాజర్షి మాత్రమే అయ్యాడు. యాగ ఫలితాన్ని కోరేవాడు చండాలుడు. వీడు హవిస్సులు ఇస్తాడు, ఆయన మంత్రాలు చెబుతాడు. హవిస్సులు పుచ్చుకుందుకు దేవతలు ఎలా వస్తారు? ఈ యాగం సక్రమమైంది కాదు. అందుకని వశిష్ఠ మహర్షి కుమారులు మహోదయుడనే బ్రాహ్మణుడు మేము రాము అని చెప్పారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడు మహోగ్రుడయ్యాడు. ఇప్పుడే శపిస్తున్నాను, ఇక్కడ కూర్చుని ఒక మాట అంటున్నాను. వశిష్ఠ మహర్షి నూరుగురు కుమారులు మహోదయుడు ఈ 101 మంది భస్మమై పడిపోతారు, వాళ్ళు యమలోకానికి వెళ్ళిపోతారు అని శపించాడు. అంతేకాకుండా నన్ను కాదన్నందుకు, నేను యాగం చేస్తుంటే రాను అని అన్నందుకు, ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు స్వీకరించినప్పుడు వాళ్ళు శవమాసం తింటూ బతుకుతారు. తర్వాత ముష్టికులనే పేరుతో కొన్నాళ్ళు పుడతారు. పుట్టిన తర్వాత కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తింటూ బతుకుతారు. నా మాట మన్నించని మహోదయుడు కూడా భస్మరాశైపోతాడు. కనపడ్డ ప్రాణులందరినీ చంపుతూ లోకంలో అందరి చేత నిందింపబడుతూ నిషాదుడై బతుకుతాడు అని శపించాడు. క్రోధమునకు లోనైపోయి ఇలా శపించేసరికి విశ్వామిత్రునికి ఇంతవరకు అతడు అర్జించిన తపశ్శక్తిలో కొంత భాగం ఖర్చు అయిపోయింది. యాగం మొదలుపెట్టారు. యాగశాలలోకి త్రిశంకుడిని తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. హవిస్సులు ఇస్తూ దేవతలను పిలిచారు. ఒక్క దేవత కూడా రాలేదు. అందుకని విశ్వామిత్రునికి మరలా కోపం వచ్చింది. తనకు గల తపశ్శక్తిని అంతటినీ పూర్తిగా దారపోసేశాడు. దానితో త్రిశంకుడు ఒక్కసారిగా పైకి లేచిపోయి శరీరంతో స్వర్గం వైపు వెళ్ళాడు. ఆ సమయానికి స్వర్గలోకంలో ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు. నల్లని శరీరం కలిగి ఇనపాభరణాలు వేసుకున్న ఒక వ్యక్తి సశరీరుడై స్వర్గలోకంలోకి వస్తున్నాడన్న వార్త ఇంద్రునికి తెలియజేయబడింది. ఇంద్రుడు స్వర్గలోకం వైపు వస్తున్న త్రిశంకుణ్ణి చూశాడు. త్రిశంకు, నువ్వు గురుశాపానికి గురి అయ్యావు. నిన్ను వశిష్ఠుడు శపించాడు. నీకు స్వర్గలోకానికి రావడానికి అధికారం లేదు. నువ్వు గురుశాపం చేత కొట్టబడిన వాడువు. నీవు ఊర్ధ్వలోకాలకు వచ్చే అర్హత లేదు. కిందికి పో, తలక్రిందులుగా క్రింద పడు అన్నాడు. అప్పుడు త్రిశంకుడు తలక్రిందులుగా భూమి వైపు రావడం ప్రారంభించాడు. భూమి దగ్గరకు వచ్చేసరికి మహానుభావ విశ్వామిత్ర, నన్ను దేవతలు క్రిందకు తోసేశారు, క్రింద పడిపోతున్నాను, రక్షించు అని అరిచాడు. ఆ అరుపు విన్న విశ్వామిత్రుడు జరిగినది గ్రహించి తనకు ఇంకా మిగిలి ఉన్న కొద్ది తపశ్శక్తితో దక్షిణ దిక్కు నక్షత్ర మండలాన్ని సృష్టించాడు. సప్తఋషులను సృష్టించాడు. అయినా దేవతలు దిగిరాలేదు.
అప్పుడు దేవతలను సృష్టి చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవతలంతా విశ్వామిత్రుడి వద్దకు వచ్చి అతడు చేయబో పని మంచిది కాదని, సశరీరుడై ఎవరూ స్వర్గలోకానికి రాడని చెప్పి విశ్వామిత్రుడిని శాంతించవలసిందని కోరారు. అంతేకాకుండా నీవింత తపశక్తిని దారపోసి నిర్మించావు కాబట్టి నీ చేత నిర్మింపబడిన నక్షత్ర మండలం జ్యోతిశ్చక్రానికి అవతల ఉంటుంది. ఆ నక్షత్ర మండలంలో త్రిశంకుడు తిరగబడి తలక్రిందికి కాళ్ళు పైకి పెట్టుకుని ఉంటాడు. అలా మేము వరం ఇస్తాం, అంతేకాని త్రిశంకుని స్వర్గంలోకి మాత్రం తీసుకోమని చెప్పారు. ఇంకా విశ్వామిత్రుడు చేసేదేమీ లేకపోయింది. అందుకు ఒప్పుకున్నాడు. పిమ్మట పశ్చిమ దిక్కుకు వెళ్ళి పుష్కర తీర్థాలలో ఉగ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు అయితే చేస్తున్నాడు, కానీ మనసులో ఉన్న కామక్రోధాదులను ఇంకా జయించలేకపోయాడు. కందమూలాలను ఫలాలను తింటూ మహోగ్రమైన తపస్సు చేస్తున్నాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన అశ్వమేధయాగం చేశాడు. ఆ సందర్భంలో గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. గుర్రం వెనక్కి రాకపోతే యజమాని నశించిపోతాడు. గుర్రానికి బదులుగా అప్పుడున్న శాస్త్రాన్ని బట్టి అశ్వం స్థానంలో పెట్టి బలి ఇవ్వడానికి ఒక మనిషిని తీసుకురమ్మన్నారు. ఆ మనిషిని కూడా సశాస్త్రీయంగా న్యాయంగా తీసుకురావాలి. అశ్వస్థానంలో మనిషిని తెచ్చుకుందుకు అంబరీషుడు రథం ఎక్కి బయలుదేరాడు. అలా వెళ్ళగా భృగుతుంగము అనే పెద్ద పర్వత శిఖరం మీద రుచీకుడు అనే ఋషి తన భార్య కౌశికితోటి మగపిల్లలతోటి కూర్చుని ఉన్నాడు. ఆ మార్గాన్ని వెడుతున్న అంబరీషుడు రథంలోంచి వారిని చూశాడు. అక్కడికి వెళ్ళి రుచీకుని సమీపించి, అయ్యా, నేను అయోధ్యను పరిపాలించే అంబరీష్ చక్రవర్తిని అని చెప్పాడు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం, శ్రీరామజయం.